ఉంది. ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఏదైనా ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఏకాదశంలో రవిశనులు ప్రభుత్వపరమైన ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా తొలగిపోయే అవకాశాలు గోచరిస్తోంది. ముఖ్యంగా పై అధికారుల నుండి ఒత్తిడి అనేది తగ్గుతుంది. కింద స్థాయి వ్యక్తులతో కూడా నలుగురితో పాటు కలిసిమెలిసి ఉండే పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఏదైనా చిన్న చిన్న వ్యవహారాలు ఉంటే అవి తొలగిపోయే అవకాశం కూడా లేకపోలేదు. అలాగే ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న వారికి సాఫ్ట్వేర్, రియల్ ఎస్టేట్, ఇటు సినిమా ఫీల్డ్ కావచ్చు, అలాగే మెడికల్ ఫీల్డ్లో ఉన్న వారికి వీరందరికీ ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ఒక ఉద్యోగం పోయింది అని బాధపడే కంటే మళ్ళీ ఉద్యోగ ప్రయత్నం ఏదైతే చేసుకుంటారో అది ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రారంభం కాబోతుంది. అంటే మార్చి 29 నుంచి ఏలినాటి శని ప్రారంభం కాబోతుంది. అయితే ఇది 6 నెలలు ముందుగానే ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావచ్చు, లేదంటే ఉద్యోగంలో కావచ్చు ఇబ్బందులు ఉండొచ్చు, ఏదో ఒకటి ఏదైనా ఆటంకాలు రావచ్చే అవకాశాలు గోచరిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ శనికి తైలాభిషేకాలు, శని స్తోత్రం పఠించడం చెప్పదగిన విషయం. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తుంది. ఏ పని చేసినా ముందుకనేది వెళ్ళడం జరుగుతుంది. అయితే కొన్ని వ్యవహారాలు నిదానంగా ఆలోచించి ముందుకెళ్ళండి, లేకపోతే నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. ఒక పని చేసేటప్పుడు లేదా భాగస్వామితో మాట్లాడేటప్పుడు భాగస్వామి వ్యవహారాలు ఆచితూచి వ్యవహరించాలి. రియల్ ఎస్టేట్ అంత అనుకూలంగా లేదు. కాస్మెటిక్స్, సినీ ఫీల్డ్ సంబంధించి, అలాగే వైద్య వృత్తిలో ఉన్న వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి కాలం అని చెప్పవచ్చు. ఏదైనా సరే ఈ వారం ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొంచెం శుభ ఫలితాలు ఉండే అవకాశం గోచరిస్తోంది. విద్యార్థులకు కష్టపడి చదవాల్సిన సమయం అని చెప్పచ్చు. ఇటు పరీక్షలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ పొద్దున్నే మేధా దక్షిణామూర్తి స్తోత్రం కానీ దక్షిణామూర్తిని తలుచుకుని కానీ ముందుకు వెళ్ళండి. కష్టే ఫలి అన్నారు పెద్దలు. ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తుంది. అయితే భాగస్వామ్య వ్యాపారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు చాలా అవసరం. గ్యాస్ట్రిక్, గ్లైనిక్ సంబంధించి ఇబ్బంది పెడతాయి. మోకాళ్ళ నొప్పులు, అరికాల నొప్పులు, పాదాలు నొప్పులుగా రావడం లేదా గుచ్చుకోవడం చిన్నగా అలాంటివి జరుగుతూ ఉంటుంది. షుగరు లేదా బీపీ చెకప్ చేసుకోవడం చెప్పదగిన సూచన. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు వచ్చినా కూడా అన్ని ఆటంకాలు తొలగిపోతాయి. విదేశీ వ్యవహారాలు వీరికి అనుకూలం అని చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాయణ చేయండి. అలాగే కరంగులి మాల మెడలో ధరించండి. నరదిష్టి అధికంగా ఉంది. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి వృషభ రాశి.